नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. आदिलाबादमध्ये मंत्री सीताक्का यांचा वाढदिवस साजरा. कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवनामध्ये काँग्रेस कार्यकर्त्यांनी सेलिब्रेशन. जैनत मंडळात जिल्हाधिकाऱ्यांचा विस्तृत दौरा. पूर सज्जतेचा भाग म्हणून देखरेखीची कामे. नित्य अन्नदान चालू. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. तेलंगणा पंचायत राज ग्राम विकास महिला व बाल कल्याण मंत्री आदिलाबाद जिल्हा प्रभारी मंत्री सीताक्का यांचा वाढदिवस आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये काँग्रेस कार्यकर्त्यांनी मोठ्या थाटात साजरा केला. त्यांनी एक मोठा केक कापून एकमेकांना खाऊ घालून हे सेलिब्रेशन केले आणि त्यांना वाढदिवसाच्या शुभेच्छा दिल्या. महिला काँग्रेसच्या जिल्हा अध्यक्ष मंचिकटला आशम्मा यांनी बालपणापासूनच प्रश्न विचारण्याच्या या तत्वांमुळे शाळेच्या या टप्प्यांपासूनच समस्यांवर लढा दिला जात असल्याचे त्यांनी कौतुक केले. सीताक्का म्हणजे संघर्ष आणि सीताक्काने लोकांमध्ये हे नाव कमावले असे ते म्हणाले. तर जंगलामध्ये यांनी OU येथे कायदेशीर अभ्यास आणि राज्यशास्त्राचा पाठपुरावा करताना सार्वजनिक समस्यांवर अभ्यास केला आणि आदिवासींच्या या राहणीमानावर संशोधन केल्यानंतर त्यांना मानद डॉक्टरेट मिळाले. तर त्यामुळे त्यांचे जीवन हे अनेक महिलांसाठी नव्हे तर सर्वांसाठी प्रेरणादायी आहे. मंत्री म्हणून आमदार म्हणून काम करत असून राजकारणात त्यांनी स्वतःचा वेगळा ठसा उमटवलेला आहे आणि कोरोनाच्या काळात आदिवासी भागात त्यांनी काम केलेले अस्मरणीय आहे असे ते म्हणाले. ఈ రోజు మన గౌరవనీయులైన మంత్రి గారి సీతక్క గారి 54వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్ లో కంది సీనన్న గారి నాయకత్వంలో మరి ఈ రోజు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన సీతక్క అంటే అందరికి ఒక గౌరవము, ఒక నమ్మకము, ఒక కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చిన వ్యక్తి కాబట్టి మరి మహిళలందరం కూడా ఈ రోజు పెద్ద మొత్తంలో జరుపుకోవడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో చల్లగా వరదిల్లాలని మరెన్నో పదవులు ఆశించాలని మరి ప్రజల కోసము తన పరితపించాల్సిన అవసరం ఉంది. మరి ప్రజల కోసమే నిత్యము ప్రజా పోరాటం చేస్తూ అదే విధంగా మరి ఆదిలాబాద్ జిల్లాని ముఖ్యంగా మరి అన్ని రంగాల్లో ముందుకు డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతోని మన ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూ మన ఆదిలాబాద్ జిల్లాలని అభివృద్ధిలో ముందు బాటలో నడిపిస్తారని ఆశిస్తూ కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాయకత్వాన ఆదిలాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు మరియు మహిళా మనులు పెద్ద ఎత్తున ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ములుగు నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో ఇంటింటికి వెళ్లి ఆమె అందించిన ఆహార పొట్టాలు గాని ఆదివాసీ బిడ్డలకు చేసిన సాయం గాని ఆమె నిరంతరంగా అందుకే గెలుస్తూ వచ్చింది. ఈ రోజు ఆదిలాబాద్ నియోజకవర్గం కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాభవనంలో సీతక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడం మా అదృష్టం. ఆమె సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి ఘనత వీరధీర వనిత సీతక్క గారు. ముఖ్యంగా సాయుధ పోరాటం దళంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రజా సమస్యల కొరకు అనేకమైన సమస్యలను పోరాడుతూనే అటు ప్రభుత్వంతోని ఇటు ప్రజలతోని చాలా మన్ననలు పొందినటువంటి నాయకురాలు. ఈ రోజు కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సీతక్క గారి జన్మదినం పురస్కరించిన ఆ ఘనత కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారికి దక్కుతుంది. మొదటగా మా ఆదివాసీ ముద్దు బిడ్డ ఆదివాసీ మహిళ మూర్తి అయినటువంటి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సీతక్క గారు మంత్రి కావడం మా ఆదివాసీ ప్రజలందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము. తను స్వతహాగా ములుగు జిల్లా అయినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఆదిలాబాద్ ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనేక
అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి మా ఆదివాసీ ప్రజల సమస్యలన్నింటినీ దగ్గరుండి పరిష్కరిస్తున్నటువంటి సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే విధంగా ఇక ముందు కూడా మా జిల్లాలో ఉన్న ప్రతి సమస్యను సీతక్క గారు పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాము. जिल्हा प्रशासक राजेश शहा यांनी मंगळवारी 7 नाला प्रकल्प, चनाका कोरटा पंप हाऊस, बॅरेज व पैनगंगा पुलाची पाहणी केली. पूर सज्जतेच्या या आढावाचा एक भाग म्हणून जिल्हा प्रशासक राजेश शहा यांनी जल आणि मलनिसर्जन विभागाच्या अधिकाऱ्यांसह 7 नाला, पैनगंगा, चनाका कोरटा बॅरेज आणि पंप हाऊसची पाहणी केली. त्यांनी गेल्या वर्षाची पुराची पातळी ही चनाका कोरटा पैनगंगा कामाची प्रगती आणि भूसंपादन आणि इतर तपशिलांची माहिती घेतली. जिल्ह्यात दरवर्षी जास्त पावसाची नोंद होत असल्याने पाटबंधारे अधिकाऱ्यांना दक्ष राहून पूर व्यवस्थापनाकडेही कोणत्याही प्रकारचे दुर्लक्ष न करण्याचे निर्देश देण्यात आले. नंतर त्यांनी जल आयोगाच्या अंतर्गत आंतरराज्यीय पूल आणि जलप्रवाह मापन यंत्राची भेट दिली, जे गेल्या वर्षी अतिवृष्टीमुळे जिल्ह्यांमध्ये थांबले होते. 80% Telangana. That is in Telangana. That's why we have share in it. At that time, the spread will be around 23 kilometers in the river. ఈ డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్ కూడా రిడ్జ్ లాగానే యాక్ట్ చేస్తుంది సార్. రిడ్జ్ కెనాల్ లాగానే యాక్ట్ చేస్తుంది. సబ్ మైనర్స్ వచ్చిందా రాదు. 219 వచ్చినా కూడా 219 కాదు, 209 పింగంగా కూడా వెళ్ళిపోతే ఏం కాదు సార్. పింగంగాలో కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు, సాతారాలో కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు అటువైపు సార్ ఇదే ఇంకా కిందికి వెళ్తారు సార్. అయితే అక్కడ నుంచి డిగ్రీస్ దగ్గర విలేజ్ 18 అవర్స్ అయితే గేజింగ్ అనేది అటువైపు ఆ బ్రిడ్జ్కి అటువైపు వాళ్ళు స్కేల్స్ పెట్టారు. Telangana. That is in Telangana. That's why we have share in it. At that time, the spread will be around 23 kilometers in the river. ఈ డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్ కూడా రిడ్జ్ లాగానే యాక్ట్ చేస్తుంది సార్. రిడ్జ్ కెనాల్ లాగానే యాక్ట్ చేస్తుంది. सब माइनर्स వచ్చిందా రాదు. कंदी श्रीनिवास रेड्डी हे उत्तम नेते आहेत, ज्यांच्याकडे असा चांगला दृष्टिकोन आहे. आदिलाबादमध्ये सुमारे 3 वर्षापूर्वी नित्यानंदांचा कार्यक्रम हा सुरू झाला आणि तो अव्याहतपणे सुरू आहे. शहरातील त्यांच्या कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये शेकडो भुकेले लोक आपली भूक भागवत आहे, तर कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. या झालेल्या लोकसभा निवडणुकीच्या पार्श्वभूमीवर लागू झालेल्या आचारसंहितामुळे काही काळासाठी नित्यान्नदान थांबले होते, तर कंदी श्रीनिवास रेड्डी यांनी अलीकडेच कोड उठवल्यानंतर पुन्हा या अन्नदानाला सुरुवात केली. फाउंडेशनच्या माध्यमातून ते दररोज शेकडो लोकांना अन्नदान करून हे आपले औदार्य दाखवत आहे आणि लोकांकडून कौतुक मिळवत आहे. ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది సీనన్న మాకు నువ్వే కొండంట, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది సీనన్న మాకు నువ్వే కొండంట. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరు
ఆకలి తీర్చుతవో పోరాటాల జెండను పై సమరం నడుపుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంట సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంట आरटीसी सोलोमनचे प्रादेशिक व्यवस्थापक डीएसपी जीवन रेड्डी म्हणाले की प्रवाशांनी आरटीसी बसमधून सुरक्षितपणे प्रवास करून त्यांच्या गंतव्यस्थानी सुरक्षितपणे पोहोचले पाहिजे आणि आरटीसीच्या या विकासासाठी हातभारही लावला पाहिजे। आदिलाबाद आरटीसी बसस्थानकावर आरटीसी कर्मचाऱ्यांना प्रगती चक्र व त्रैमासिक पुरस्कार प्रदान करण्यात आले। तर आरएम आणि आरटीसीच्या अधिकाऱ्यांनी कार्यक्रमाचे प्रमुख पाहुणे असलेले डीएसपी जीवन रेड्डी यांचे स्वागत केले। त्यानंतर अतिथी व अधिकाऱ्यांनी आरटीसी कर्मचाऱ्यांना त्यांच्या उत्कृष्ट सेवेबद्दल स्मृतिचिन्ह देऊन त्यांचा विशेष सत्कार केला। तसेच 18 ते 30 जून या कालावधीत आरटीसी बसमधून प्रवास करणाऱ्या प्रवाशांची ही लकी ड्रॉद्वारे निवड करून त्यांना रोख पारितोषिक देऊन गौरवण्यात आले। प्रवाशांसाठी सेवा सुधारण्यासाठी आरटीसी मालकी नेहमीच नवनवीन शोध आणि कार्यक्रम सादर करत असल्याचे पाहुण्यांनी नमूद केले। బస్సులలో రావాలి అయితే వాళ్ళకి అనుకూలంగా బస్సులు నడపడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంతో కృషి చేస్తా ఉంది। మీ అందరికీ తెలుసు ఆ విషయం। కరోనా టైంలో బస్సులు ఏ విధంగా తిప్పామో మీ అందరికీ తెలుసు। మీరు చాలా మంది బయటికి రాకుండా ఇంటిగానే ఉండి ఉండవచ్చు, కానీ వచ్చినటువంటి ఒకరిద్దరికి మేము బస్సులు తిప్పడం జరిగింది। ఈ అవార్డులో కార్యక్రమంలో అవార్డ్స్ ఆర్టీసీ ఎంప్లాయ్ ఉత్తమ ఎంప్లాయ్ అందరికీ అభినందనలు। ప్రయాణికుల నుంచి లక్కీ డ్రా విన్నర్స్ అయిన ప్రయాణికులందరికీ కూడా అభినందనలు। తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ చేసిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం రావడం జరిగింది। ఇప్పుడు ఈ మహిళలు ఉచిత ప్రయాణం చేయడంతో పాటు బోనస్ గా మహిళలకు అవార్డ్స్ కూడా చాలా మంది రావడం జరిగింది। ఆర్టీసీ అంటేనే భద్రత। संघटनेचे माजी नेते रवी म्हणाले की एबीव्हीपी शैक्षणिक प्रश्नाविरुद्ध अथक संघर्ष करण्याबरोबरच विद्यार्थ्यांमध्ये देशभक्ती वाढवण्यासाठी अथक प्रयत्न करत आहे। आदिलाबाद जिल्हा मुख्यालयातील नेताजी चौकात मंगळवारी एबीव्हीपी स्थापना दिवस मोठ्या थाटात साजरा करण्यात आला। प्रथम त्यांनी ध्वज फडकवला आणि भारत मातेच्या या प्रतिमेस पुष्प अर्पण केले। शिक्षण क्षेत्रातील समस्या सोडवणे हा एबीव्हीपीचा उद्देश असल्याचे ते म्हणाले। विद्यार्थ्यांच्या हक्कासाठी आपण सतत असत पाठीशी उभे असल्याचे त्यांनी सांगितले। ते म्हणाले की एबीव्हीपीला अनेक संघर्षांचा आणि विजयांचा इतिहास आहे। जगातील सर्वात मोठी विद्यार्थी संघटना म्हणून एबीव्हीपीने नाव कमवले आहे। आगामी काळातही संघर्षाची भावना पाहायला मिळणार असल्याचे ते म्हणाले।
జ్ఞానం, శీలం, ఏకత అనే మూల సూత్రాల సిద్ధాంతం మీద జాతీయవాద సిద్ధాంతంతో 1949 జూలై 9వ తేదీన స్థాపించబడిన ఏబీవీపీ కేవలం 9 మంది విద్యార్థులతో స్థాపించబడిన ఢిల్లీ విశ్వవిద్యాలయం స్థాపించబడిన విద్యార్థి పరిషత్ ఈరోజు 75 లక్షల విద్యార్థుల మెంబర్షిప్ తోటి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. 50,000 కళాశాల క్యాంపస్లలో 1,10,000 గ్రామాలలో శాఖలుగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ ఎదిగింది. విద్యార్థులలో జాతీయ భావాలు, దేశభక్తి, క్రమశిక్షణతో పాటు విద్యారంగ సమస్యల పోరాటంలో एबीवीपी ముందుంటుంది. इस्कॉनचे प्रतिनिधी प्रेमनाथन प्रभूजी यांनी सांगितले की आदिलाबाद जिल्हा केंद्रात इस्कॉनच्या संयुक्त विद्यमानाने या महिन्याच्या 13 तारखेला जगन्नाथाची रथयात्रा महोत्सव कार्यक्रम आयोजित केला आहे. मंगळवारी शहरातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये इस्कॉन सदस्यांसह कार्यक्रमाची माहिती जाहीर करण्यात आली. दरवर्षीप्रमाणे यंदाही इस्कॉनच्या वतीने नगरमध्ये रथयात्रा महोत्सवाचे आयोजन करण्यात येत आहे. भाविकांनी मोठ्या संख्येने येऊन रथयात्रेत सहभागी होण्याचे आवाहन त्यांनी केले. रथयात्रेच्या पार्श्वभूमीवर सांस्कृतिक कार्यक्रम होणार असल्याचेही नमूद करण्यात आलेले आहे. హరే కృష్ణ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇస్కాన్ ఆదిలాబాద్ తరఫున 5వసారి రథయాత్ర, జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నాము. సినిమా రోడ్ మధురాజినింగ్ నుంచి మొదలుకొని అంబేద్కర్ చౌక్ మీదుగా గోపాలకృష్ణ మఠం మీద నుంచి ఒక రథయాత్ర అనేది కొనసాగుతుంది. రథయాత్రలో భాగంగా దారి పొడుగున జగన్నాథ స్వామి యొక్క ప్రసాద వితరణ, కీర్తన, నృత్యము, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు దాంతో పాటు నిర్వహించబడుతున్నాయి. అందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఈ యొక్క రథయాత్రలో పాల్గొని భగవంతుని యొక్క విశేషమైన కృపా కటాక్ష అనుగ్రహ ప్రాప్తులవుతారని ప్రార్థిస్తున్నాం. ఈ రథయాత్ర యొక్క 13వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. మధురాజిని సినిమా హాల్ రోడ్డు నుంచి మొదలవుతుంది. సో దయచేసి అందరు భక్తులు కూడా దీంట్లో పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. राज्यमंत्री सीताक्का यांचा वाढदिवस मंगळवारी उटनूर मंडळ केंद्रातील विकास शाळेत पार पडला. तर काँग्रेस पक्षाच्या वतीने आयोजित कार्यक्रमाला पक्षाचे आदिलाबाद संसदेचे नेते आत्राम सुगुनाक्का प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. त्यांनी केक कापून विशेष गरजाही असलेल्या विद्यार्थ्यांसोबत आनंद साजरा केला. विद्यार्थी, नेते आणि कार्यकर्त्यांनी एकमेकांना केक खाऊ घालून हा कार्यक्रम साजरा करण्यात आला. त्यानंतर विद्यार्थ्यांना फळाचे वाटपही करण्यात आले. सुगनाक्का म्हणाल्या की सर्व अडचणींशी लढा देणे ही सीताक्का यांचे व्यक्तित्व असून ही त्यांच्या बाजूने उभे राहण्याचा या दृष्टिकोन आहे. संयुक्त आदिलाबाद जिल्ह्याचे प्रभारी मंत्री या नात्याने त्यांनी जिल्ह्याच्या विकासासाठी अनिर्षेय प्रयत्न केले असल्याचे त्यांनी सांगितले. ते म्हणाले की मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या नेतृत्वाखाली तेलंगणातील समाजाला विकासाच्या मार्गावर नेले जात आहे आणि देव त्यांना पूर्ण शांती देव आणि सुख देव हे त्यांना प्रार्थना करायची आहे. आदिलाबाद जिल्हा केंद्रातील इंदिरा प्रियदर्शनी मैदान येथील जलतरण तलावावर मंगळवारी जिल्हास्तरीय जलतरण स्पर्धा घेण्यात आला. जिल्हा जलतरण संघटनेचे सचिव महेंद्रजीत यांनी जलतरण प्रादेशिक कृष्णा यांच्या देखरेखीखाली फ्रीस्टाईल, बॅकस्ट्रोक, बटर आणि इंडिव्हिज्युअल इव्हेंटमध्ये या स्पर्धा पार पडल्या. गट 1 विभागात 15, 16, 17 वर्षे वयोगटातील तर गट 2 मध्ये 12, 13, 14 वर्षातील वयोगटातील 10 आणि 11 वर्षे वयोगटातील मुले व मुली गट 3 मध्ये स्पर्धा घेण्यात आल्या. या स्पर्धांमध्ये विद्यार्थ्यांनी मोठ्या उत्साहाने सहभाग घेतला. आयोजकांनी सांगितले की जिल्हा स्तरावर प्रतिभा दाखवणाऱ्या
या महिन्याच्या 13 आणि 14 तारखेला GHMC इंडोर स्टेडियम आणि सिकंदराबाद, हैदराबाद येथे होणाऱ्या या राज्यस्तरीय स्पर्धेसाठी निवड केली जाईल असे त्यांनी सांगितले. ఇంకా మన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా స్విమ్మర్స్ ఎంపిక కోసం ఈరోజు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కోచ్ మరియు కేకే అకాడమీ నిర్వాహకులైనటువంటి కొమ్ము కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఈత పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సాహంగా బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొని తరలి వచ్చారు. స్విమ్మింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ గేమ్. అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చాలా పాపులర్ గేమ్. అంటే ఒలింపిక్స్ లో కూడా ఈ క్రీడల్లో ఎంతో గుర్తింపు తీసుకొస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు మన దగ్గర స్విమ్మింగ్ పట్ల సమ్మర్ లో తల్లిదండ్రులు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ సమ్మర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ గా ప్రాక్టీస్ పంపరు. ఒకవేళ రెగ్యులర్ గా వాళ్ళు 12 months ప్రాక్టీస్కి వస్తే మంచి కోచింగ్ ఇక్కడ కృష్ణకుమార్ కాకుండా అదే విధంగా మన చంద్రకాంత్ కూడా చాలా చక్కగా విద్యార్థులకు మంచి శిక్షకులు వాళ్ళు మంచి కోచెస్ బాగున్నారు. కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది అంటే వాళ్ళంతా కూడా తమ పిల్లల్ని 12 months పంపిస్తే చక్కటి వాళ్ళు ఈతగాళ్ళై భవిష్యత్తులో మన ఆదిలాబాద్కి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక క్రీడాకారులందరికీ अभिनंदन తెలియజేస్తూ ऑल द बेस्ट. अंगणवाडी शिक्षक व मदतनीस युनियन CITUचे जिल्हा अध्यक्ष डोनीपेल्ली वेंकटम्मा म्हणाले की संपादन दरम्यान मागील सरकारने हे दिलेल्या या आश्वासनानुसार शिक्षकांना 2 लाख आणि मदतनीसांना 1 लाख मानधन देण्यात यावे. अंगणवाडी युनियनच्या संयुक्त विद्यमानाने आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर काढण्यात आलेल्या या रिले मंगळवारी दुसऱ्या दिवशी पोहोचला. त्याचाच एक भाग म्हणून राज्य सरकारच्या वृत्तीचा निषेध हे मागण्याचे आंदोलन करत आहे. तर तेलंगणा राज्यात 65 वर्षापासून सुमारे 10,000 अंगणवाडी शिक्षिका आणि मदतनीस कार्य करत आहे. अंगणवाडी कर्मचाऱ्यांच्या समस्यांवर सेवानिवृत्तीच्या लाभात वाढ व्हावी यासाठी अंगणवाडी कर्मचाऱ्यांनी 11 सप्टेंबर ते 4 ऑक्टोबर 2023 या कालावधीत राज्यात 24 दिवस बेमुदत संपावर गेले आहे आणि अंगणवाडी शिक्षिका व मदतनीस यांच्या भावनेविरुद्ध एकतर्फी निर्णय घेऊन त्यांना 4 जुलै नंतर किमान रक्कम भरून घरी पाठवणे हे चुकीचे असल्याचे त्यांनी सांगितले. अंगणवाडी सेविकांचे मोठे नुकसान करणारा हा निर्णय राज्य सरकारने तातडीने मागे घ्यावा असे आवाहन त्यांनी केले. अखिल भारतीय विद्यार्थी परिषद बेला मंडळ शाखेच्या वतीने मंगळवारी ABVP स्थापना दिन साजरा करण्यात आला. सर्वप्रथम स्वामी विवेकानंदाच्या प्रतिमेस पुष्पहार अर्पण करून विशेष पूजन करण्यात आले. त्यानंतर स्थानिक राम मंदिरात रक्तदान शिबिराचे आयोजन करण्यात आले. तर सुमारे 35 युवकांनी स्वेच्छेने रक्तदान केले. ABVP वसतिगृहाचे संयोजक मादाबार हरीश रेड्डी म्हणाले की विद्यार्थी परिषद जातीय पुनर्रचना आणि स्वामी विवेकानंदाच्या भावनाने काम करत आहे. तर विद्यार्थ्यांच्या समस्या सोडवण्यासाठी व त्यांच्या हक्कांच्या प्राप्तीसाठी अथक आंदोलन आणि संघर्ष करून
विद्यार्थी व समाजाच्या पाठीशी उभे असल्याचे त्यांनी नमूद केले. एक जण केला देतो. ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బేలా మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏబీవీపీ 75 సంవత్సరాలు పురస్కరించుకుని 76 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేయడం. ఇప్పటి వరకు 30 మంది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 35 వరకు టోటల్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఏబీవీపీ విద్యారంగ సమస్యలే కాకుండా సామాజిక సమస్యలు కూడా ఏబీవీపీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము. యువత కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని మేము తెలియజేస్తున్నాము. ఏబీవీపీ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిందని తెలియజేస్తున్నాము. ఇక ముందు विद्यार्थी समस्येलपై निरंतर పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. शिक्षक बदल्यांचा एक भाग म्हणून बेला मंडळ केंद्रातील जिल्हा परिषद हायस्कूल मधील बदली झालेल्या 16 शिक्षकांचा मंगळवारी शिक्षक व विद्यार्थ्यांसह ग्रामस्थांच्या हस्ते पुष्पहार व शाल देऊन गौरव करण्यात आला. नवीन शिक्षकांचे जंगी स्वागत करण्यात आले. कोला नरसिंह स्वामी मुख्याध्यापकांनी सांगितले की गेल्या 13 वर्षापासून ते केवळ शिक्षणच नाही तर नियमित प्रशिक्षणही घेत आहे. ते दररोज मुलांच्या घरी जाऊन त्यांना शाळेत घेऊन जात असे आणि त्यांना सरकारी कर्मचाऱ्यांच्या बदल्या सरास होत असून बदली झालेल्या मुलांचे भविष्य घडवण्याची जबाबदारी ही शिक्षकांची आहे असे ते म्हणाले. వారు చేసినటువంటి సేవ ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటుంది. ఇదే స్ఫూర్తితో మీరు వెళ్ళిన పాఠశాలలో కూడా పనిచేయాలని ఆశిస్తూ మరి మా పాఠశాలకు పిలవగానే డ్యాన్స్ రెడీ ఉన్నారా? బ్లాక్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు గారు ఒకసారి పాఠశాలలో చాలా సంవత్సరాలు పనిచేసి బదిలీపై వెళ్ళినట్టు ఉపాధ్యాయులు వారు చేసినటువంటి సేవ ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటుంది. ఇదే స్ఫూర్తితో మీరు వెళ్ళిన పాఠశాలలో కూడా పనిచేయాలని ఆశిస్తూ మరి మా పాఠశాలకు పిలవగానే డ్యాన్స్ రెడీ ఉన్నారా? మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ ఉపాధ్యాయులు కొందరు ప్రమోషన్పై కొందరు ట్రాన్స్ఫర్లలో 13 నుంచి 5 సంవత్సరాలలో సర్వీసులో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి ప్రమోషన్పై వెళ్ళిపోయిన శుభ సందర్భంలో మేము వారికి సన్మానించడానికి మా స్కూల్లో ఈ ప్రోగ్రాం ఏర్పడటం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అతిథులను కూడా ఆహ్వానించాము. బేలా మండలంలో ఉన్నటువంటి అతిథులను. సో 13 మంది టీచర్లకు వాళ్ళు వివిధ సబ్జెక్టుల్లో నిపుణులు. వాళ్ళకు మేము ఇక్కడ బేలా మండలం యొక్క అతిథులతో సన్మానించడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్లేస్లో మాకు 15 మంది ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే 13 మంది రావడం జరిగింది. ఇంకా 2 పోస్టులు వికెంట్గా ఉన్నాయి. అవి కూడా డిఓ మేడం గారికి అంటే త్వరలో ఫిల్అప్ చేస్తామని చెప్పారు. మాకు టీచర్ల కొరత ఎటువంటిది లేదు. కాబట్టి మా యొక్క పాఠశాలలో ఎవరికైనా ప్రైవేటు పాఠశాలలలో చదవడానికి డబ్బులు కట్టడానికి స్కూల్ ఫీజు కట్టడానికి వెళ్ళిన విద్యార్థులు ఎవరైనా కానీ సరే టీసీ లేకున్నా కానీ మేము వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటాం. మా పాఠశాలలో ఉన్నతమైన నాణ్యతమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివి ఉన్నారు. కాబట్టి దయచేసి బేలా మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మా పాఠశాలలో అడ్మిషన్ తీసుకొని వారి యొక్క ఉన్నత భవిష్యత్తు పాటుపడతారని భావిస్తూ निर्मल जिल्ह्यातील व्यंकटापूर येथील शिवमंदिरात सोमवारी मध्यरात्री चोरीची घटना घडली. मंगळवारी सकाळी मंदिराचे पुजारी व ग्रामस्थ मंदिरात गेले असता त्यांना मंदिराचे दरवाजे हे तुटलेले दिसले व त्यांनी तात्काळ पोलिसांना माहिती दिली. तेथे पोहोचताच पोलिसांनी मंदिराच्या आजूबाजूची पाहणी करून कसून तपासणी केली.
स्थानिक नगरसेवकांसह मंदिराच्या पुजाऱ्यांच्या या तक्रारीनुसार गुन्हा दाखल करण्यात आला असून तपास सुरू आहे। या हंडीतून 20,000 रुपये रोख आणि अनेक वस्तू चोरीला गेल्या आहे असे आढळून आले। నిన్న రాత్రి వెంకటాపూర్ శ్రీ మహాదేవ మందిరంలో ఆలయ ఉండీలు గుర్తులని దుండగులు పగలగొట్టి అందులో ఉన్న నగదును మరియు వస్తువులను తీసుకెళ్లడం జరిగింది। కావున ఈరోజు ఉదయం 5 గంటలకు మా ఇక్కడ ఆలయ పూజారి మరి ఇక్కడ వర్క్ చేసే ఆవులని చేసే అతను మాకు ఫోన్ ద్వారా తెలపగానే నేను వచ్చి వెంటనే పోలీసు వారికి తెలపడం జరిగింది। వారు ఈరోజు మధ్యాహ్నం వచ్చి కేసు దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఎవరైతే చోరీ చేసిండ్రో వాళ్ళని వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని మీకు న్యాయం చేస్తామని తెలపడం జరిగింది। 9/7/2024 నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి మన కౌన్సిలర్ గారు శ్రీకాంత్ గారు దరఖాస్తు ఇచ్చినారు। ఈ వెంకటాపూర్ చివరిలో శ్రీ మహాదేవ మందిరం దగ్గరికి వచ్చి అటువంటి ఉండిని గుర్తించి చూసినాము। చూస్తే అందులో పగలగొట్టి ఉన్నది। శ్రీకాంత్ గారు ఇచ్చిన దరఖాస్తు ప్రకారం మినిమం 10 నుంచి 15,000 రూపాయల వరకు ఉంటుంది। విషయాన్ని మేము విచారించి మేము దర్యాప్తు జరిపి దానికి చర్య తీసుకోగలమని చెప్పేసి మనకి बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। आदिलाबादमध्ये मंत्री सीताक्का यांचा वाढदिवस साजरा। कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवनामध्ये काँग्रेस कार्यकर्त्यांनी सेलिब्रेशन। जैनत मंडळात जिल्हाधिकाऱ्यांचा विस्तृत दौरा। पूर सज्जतेचा भाग म्हणून देखरेखीची कामे। नित्य अन्नदान चालू। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेंचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।